సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. మీరు ఎంపీగా చాలా 5 ఏళ్ళు ఉన్నారు. తర్వాత మీకు అమెరికాలో కూడా చాలా పరిచయాలు ఉన్నాయి. ఏమన్నా పెట్టుబడులు కానీ లేకపోతే కొత్తగా ఏమైనా ఇండస్ట్రీస్ కానీ లేదు అంటే కొత్త మా ఏరియా వేరే ఇండస్ట్రీస్కి అసలు సూట్ కాదు. అంగుళం స్థలం కూడా ఖాళీగా ఉండదు. ఎస్పెషల్లీ నా ఏరియా వచ్చి ప్యూర్ అగ్రికల్చర్ ఏరియా. అసలు మెట్ట ప్రాంతం అనేది ఉండదు. ఇక్కడ అదర్ ఇండస్ట్రీస్ పెడతాను. అగ్రికల్చర్ బేస్డ్ ఏమైనా అగ్రికల్చర్ బేస్డ్ అంటే అయితే రైస్ మిల్లు ఫుల్గా ఉన్నాయి, షిరింప్ ప్రాసెసింగ్ ప్లాంట్లు. ఇంకొక ఇండస్ట్రీకి అసలు నాకు అక్కడ అవకాశం లేవు. అండ్ ఎకరం పొలం అంటే కూడా 60-70 లక్షలు. సో పరిశ్రమలు పెట్టడానికి ల్యాండ్ కొంచెం తక్కువ వాల్యూకి రావాలి. ఇక్కడ ఉన్నదే ఈ రెండు కాబట్టి ఇక్కడ దొరికే మెటీరియల్తో పరిశ్రమ పెట్టాలి అంటే ఇక్కడ దొరికేది అయితే వరి లేదంటే చేపరయ్య, ఈ ఆక్వా ఈ రిలేటెడ్. అంటే నా నియోజకవర్గం అలా వచ్చింది. భీమవరం పెరిఫెరీ అంతా మా ఉండి నియోజకవర్గం అన్ని రిచ్ విలేజెస్. మా దగ్గర పీపుల్ ఆర్ రిచ్, అందుకనే ఐఎమ్ ఏబుల్ టు మొబిలైజ్ ద రిసోర్సెస్. సో దే నీడ్ గుడ్ లీడర్షిప్, గుడ్ కోఆర్డినేషన్ విత్ ద గవర్నమెంట్. సో వెంటనే ఏం కావాలన్నా ఇప్పుడు కలెక్టర్తో మాట్లాడాలన్నా ఆర్ ఈవెన్ సీఎం ఆఫీస్తో మాట్లాడాలన్నా బికాస్ ఆఫ్ మై యాక్సెస్ టు ది హైయెస్ట్ అథారిటీస్ వేరే వాళ్ళకి 4 రోజులు పడుతుంది అనుకుంటే నేను 1 రోజులో చేయగలను. అది నాకు అడ్వాంటేజ్. అమరావతి ఇప్పుడు అందరూ కూడా వచ్చినప్పటి నుంచి అమరావతి ఊపిరి పీల్చుకో అని చెప్పేసి చూసాము. తర్వాత ఇప్పుడు అమరావతినే మేజర్గా డెవలప్ చెబుతున్నారు. మొత్తం పిచ్చి మొక్కలు అవన్నీ పీకేసి అంతకుముందు ఉన్న సగం కన్స్ట్రక్షన్స్ అయ్యి ఆగిపోయి ఉన్నాయి, మొత్తం కూడా సెట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు రాజధాని అంటే అమరావతి అని చెప్పుకునేటువంటి పరిస్థితి. ఒకటే 3 రాజధానులు ముచ్చట్లు క్లోజు, ఒకటే రాజధాని అమరావతి. సో దాని మీద ఫుల్ ఫోకస్ ముఖ్యమంత్రి గారు పెట్టారు. యుద్ధ ప్రాతిపదికన అయితే పనులు మొదలు పెట్టేస్తున్నారు. ఓకే. సో డెఫినెట్గా 2 ఇయర్స్లో టోటల్ షేప్ అయితే వస్తుంది. బట్ వీళ్ళు చెప్పినట్టు 1,00,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్లు ఇవన్నీ అంటే ఈ 2 ఏళ్ళలో జరగకపోవచ్చు, టైం పడుతుంది. మాటలు కాదు కదా 1,00,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ రావాలి అంటే. బట్ ఇట్ విల్ టేక్. బట్ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చరు గతంలో ప్రారంభించినవన్నీ కంప్లీషన్లో మెయిన్ లింక్ రోడ్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా 2 సంవత్సరాల్లో 100% రోడ్ మ్యాప్ ఈస్ వెరీ క్లియర్. గర్వంగా ఇది మా రాజధాని అని చెప్పుకుని ఇలా అయితే ఉంటుంది. 2 ఏళ్ళలో 5 ఏళ్ళలో రూపురేఖలు పూర్తిగా మారిపోతాయి. ఆంధ్రాలో రియల్ ఎస్టేట్ కూడా బాగా పెరుగుతుంది అని అంటున్నారు అందరూ. ఎందుకు గవర్నమెంట్ మారిన వెంటనే 15,000 గజం ఉన్నది 30,000 అయిపోయింది అక్కడ అమరావతిలో. అమరావతి అని టోటల్గా అసలు ఏపీ టోటల్గా కూడా డెఫినెట్గా ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ అయితే ఉన్నాయి. ముందు ఈసారి ప్రభుత్వం మారకపోతే రాష్ట్రం వదిలి వెళ్ళిపోవటానికి డిసైడ్ అయిన వాళ్ళు అక్కడ ఉండిపోతారు. ఫస్ట్ స్టెప్. ఆల్రెడీ వచ్చేసిన వాళ్ళు వాచ్ చేస్తున్నారు, మళ్ళీ మనం వెనక్కి వెళ్తే బాగుంటుందా అని చెప్పి కూడా అనుకుంటున్నారు. అది నెక్స్ట్ స్టెప్. మొదటిది ఆల్రెడీ నిర్ణయం చేసుకున్నారు, మనం వెళ్ళక్కర్లేదురా హ్యాపీగా. రెండోది వెనక్కి వెళ్ళటం మైట్ టేక్ 5-6 నెలలు టైం పట్టవచ్చు. రుషికొండ అక్కడ ఉన్నటువంటి ఆ కన్స్ట్రక్షన్ చూసాము. చాలా చోట్ల వైసీపీ ఆఫీసుల కోసం గవర్నమెంట్ ల్యాండ్ని 1 ఏకర్ 2 ఏకర్స్ 3 ఏకర్స్ దారుణం వాళ్ళు చేసింది. పైగా యారగెన్స్ ఏ లెవెల్లో ఉందంటే ఏదో ఒక్క దగ్గర తీసుకున్నారంట పర్మిషన్. 26 జిల్లాల్లో ఒక్క జిల్లాలో తప్ప మిగిలిన 25 జిల్లాల్లో పర్మిషనే లేదు. సో అవన్నీ కూల్చివేయటం కాకుండా నా ఉద్దేశంలో ఆ ఎలకేషనే క్యాన్సిల్ చేసి అవన్నీ ప్రైమ్ ఏరియాలో తీసేసుకున్నారు. అది యాక్చువల్గా పబ్లిక్ పర్పస్కే ఇవ్వాలి. పొలిటికల్ పార్టీకి ఆఫీస్కి ఇవ్వచ్చని ఉన్నా కానీ ఊరికో ఆఫీస్ కట్టుకోవడానికి మొత్తం రాష్ట్రంలో ఉన్న స్థలాలన్నీ దోచేయమని కాదు. 2012లోనే ఏ పర్పస్లకి ఇవ్వాలో రూల్స్ ఉన్నాయి, జీవో ఉంది. ఇప్పటికీ ఆ జీవోనే ఫాలో అవ్వాలి. ఆ జీవో ప్రకారం వీళ్ళు చేసినవన్నీ వైలేషన్స్. సో ఆ వైలేషన్స్ ఉన్నాయి కాబట్టి అవన్నీ క్యాన్సిల్ చేసి ఆ ఎలకేషన్ని ఇల్లీగల్ ఎలకేషన్స్ అన్నీ క్యాన్సిల్ చేసి చాలా చోట్ల అసలు కలెక్టర్ ఆఫీసులకు కానీ వీటికి సరైన వసతులు కట్ల వాళ్ళ ఆఫీసులు కట్టుకున్నారు తప్ప స్థలాలు అలాట్ చేసి ఇంకా చాలా చోట్ల కలెక్టర్ ఆఫీసులకే స్థలాలు, ఎస్పీ ఆఫీసుకి స్థలాలు కూడా అలాట్ చేయకుండా ప్రైమ్ ఏరియాలో వీళ్ళు పార్టీలకి పెట్టుకున్నారు, ప్యాలెస్లా కడుతున్నారు. ఇప్పుడు అవన్నీ కూల్చకుండా నా ఉద్దేశం చెప్తున్నా. నా ఉద్దేశం ఎవడో ఫాలో అవ్వాలని లేదు, అవుతారని నేను అనుకోను. కానీ నా అవ్వకూడదని లేదు, బస్సు ఈ ఆలోచన వాళ్ళకి వచ్చి ఉండొచ్చు. అవి అలాట్మెంట్ క్యాన్సిల్ చేసి ఆ స్ట్రక్చర్ని ప్రభుత్వ కార్యాలయాలుగా వాడుకోగలిగితే ఆర్ ఈవెన్ సమ్ హాస్పిటల్ లాగా ప్రైమరీ హెల్త్ సెంటర్ లాగాను ప్రజలకు ఉపయోగపడే విధంగా ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అది వాళ్ళు కట్టిన కట్టడాలని
ఎందుకంటే 2 ఎకరాలు తక్కువ ఎక్కడ తీసుకోలేదు. పెద్ద బిల్డింగ్ కట్టినా కూడా ఇంకా బోలు స్థలాలు ఉన్నాయి కాబట్టి దానికి సంబంధించిన అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నీ కూడా ఎన్ని ప్రైమ్ ఏరియాలో లాగేశారు వీళ్ళు. దాన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవచ్చు, ప్రభుత్వానికి కలిసి వస్తుంది. ఏదన్నా ప్రజా అవసరాల కోసం. ఇదేంటంటే సీడ్ యాక్సెస్ రోడ్డుకి అడ్డంగా ఉంది. మొన్న ఇక్కడ ఆఫీసు ఏది ఒకటి కొట్టేశారు కదా, వాళ్ళ హెడ్ క్వార్టర్స్ వైఎస్ఆర్సీపీది. అది ఆ రోడ్డు కూడా అడ్డంగా ఉంది, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ కాబట్టి దాన్ని కొట్టేయవలసి వచ్చింది. మిగిలినవన్నీ కొట్టే అక్కర్లా, ల్యాండ్ అలొకేషన్ క్యాన్సిల్ చేసి ఆ స్ట్రక్చర్ కూడా మంచి మంచి కార్యక్రమాలకు వాడుకుంటే బాగుంటుంది. ఇంకా కొన్ని చోట్ల అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నాయి. ఆ స్ట్రక్చర్స్ యాజిటీస్గా వాడుకోవచ్చు. ఆ ల్యాండ్స్ అప్ వెళ్ళిపోతారు. మనం చక్కగా డిస్ట్రక్షన్ లేకుండా కన్స్ట్రక్టివ్ అప్రోచ్తో మనం వెళ్ళి దాన్ని యూటిలైజ్ చేసుకుంటే బాగుంటుంది. అలాగే చేసుకుంటారని అనుకుంటున్నాను. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.